డబ్బుతో ఏదైనా కొనవచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ ఒక చిన్న పిల్లాడు తన తండ్రి సమయాన్ని కొని లోకానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పాడు. అది ఎలాగో ఈ కథలో వినండి. హాలులో రాత్రి 9 గంటలు. కాలింగ్ బెల్ మోగగానే సుమ తలుపు తీసింది. రామకృష్ణ అలసిపోయి చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్తో విసుగ్గా లోపలికి వచ్చాడు. సోఫాలో కూర్చుంటూ సుమ, త్వరగా ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఆఫీసులో మీటింగ్లతో తలపగిలిపోతోంది, అసలు ఓపిక లేదు అన్నాడు. అప్పుడే చింటూ పరుగున వచ్చి తండ్రి పక్కన కూర్చుని చేయి పట్టుకున్నాడు. నాన్నా, వచ్చేశారా? నేను మీకోసం ఒక ప్రశ్న అడగాలని ఎదురుచూస్తున్నాను అన్నాడు చింటూ. రామకృష్ణ కళ్ళు మూసుకుని, ఇప్పుడు కాదు చింటూ, నాకు చాలా అలసటగా ఉంది, వెళ్ళి ఆడుకో అన్నాడు. కాని చింటూ వదలకుండా, ప్లీజ్ నాన్నా, ఒక్క నిమిషం. మీరు ఆఫీస్లో గంటకి ఎంత సంపాదిస్తారు, అది చెప్పండి చాలు అని అడిగాడు. రామకృష్ణ కోపంతో కళ్ళు తెరిచి, ఏంటి, నీ వయసెంత? నువ్వు అడిగే ప్రశ్న ఏంటి? నా సంపాదనతో నీకేం పని, వెళ్ళి చదువుకోపో. అనవసరమైన విషయాల్లో తలదూర్చకు అని గద్దించాడు. చింటూ కళ్లలో నీళ్లతో, లేదు నాన్నా, ప్లీజ్ చెప్పండి, నాకు చాలా అవసరం అని దీనంగా అడిగాడు. రామకృష్ణ విసుగ్గా, సరే విను, గంటకి 500 రూపాయలు వస్తాయి. ఇప్పుడు నీకు అర్థమైందా, నా సమయం ఎంత విలువైనదో? ఇప్పుడు ఇక్కడ్నుంచి వెళ్ళు అని కేక వేశాడు. అరగంట తర్వాత రామకృష్ణ తాగి కొంచెం శాంతించాడు. పిల్లాడిని అంత గట్టిగా అరిచినందుకు మనసులో కొంచెం బాధ కలిగింది. మెల్లగా చింటూ గది తలుపు తీసి చూశాడు. లోపల చింటూ తన పిగ్గీ బ్యాంక్ పగులుగొట్టి ఆ చిల్లర నాణేలను, కొన్ని నలిగిపోయిన నోట్లను మంచంపై పెట్టి లెక్కపెడుతున్నాడు. రామకృష్ణ దగ్గరికి వెళ్ళి, చింటూ, పడుకున్నావా నాన్నా? సారీరా కన్నా, ఆఫీస్ టెన్షన్లో నేను అరిచాను. నీకేదైనా కొత్త బొమ్మో లేక వీడియో గేమ్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలా? అందుకే అడిగావా గంటకి ఎంతొస్తుందని? నా దగ్గర అడగొచ్చు కదా, ఈ చిల్లరెందుకు అన్నాడు. అప్పుడు చింటూ మంచం మీదున్న ఆ చిల్లర నాణేలు, నోట్లన్నీ జాగ్రత్తగా పోగు చేసి తండ్రి 2 చేతుల్లో పెట్టాడు. నాన్నా, నా దగ్గర సరిగ్గా 500 రూపాయలున్నాయి, ఇవి మీరే తీసుకోండి అన్నాడు. రామకృష్ణ అర్థం కాక, ఎందుకురా ఇవి? ఈ డబ్బుతో నేనేం చేయాలి అని అడిగాడు. చింటూ ఆశగా తండ్రి కళ్ళలోకి చూస్తూ, నాన్నా, రేపు సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి 1 గంట ముందుగా ఇంటికొచ్చేస్తారా? మీరు చెప్పినట్లు మీ 1 గంట జీతం 500 కదా, ఆ 1 గంటను నేను కొనేసుకున్నాను. రేపు ఆ 1 గంట నాతో ఆడుకుంటారా? నాతో కలిసి భోజనం చేస్తారా నాన్నా అని అడిగాడు. రామకృష్ణ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాడు. అతని కళ్ళలో నీళ్లు కారాయి. లక్షల రూపాయలు సంపాదిస్తున్న తన కొడుకు కోరుకునే చిన్న సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నానని గ్రహించాడు. అతని చేతులు వణికాయి. దుఃఖుని గట్టిగా హత్తుకుని, నన్ను క్షమించరా కన్నా, నీ స్వచ్ఛమైన ప్రేమ ముందు నా సంపాదన చాలా చిన్నది. రేపు 1 గంటే కాదు, రేపు సాయంత్రం అంతా మనం కలిసి పార్క్ వెళ్దాం, ఐస్ క్రీమ్ తిందాం, సరేనా? ఇకపై నేను నీకోసం ఖచ్చితంగా సమయం కేటాయిస్తాను అని ముద్దాడాడు. అందుకే గుర్తుంచుకోండి, మనం సంపాదించే డబ్బు మన కుటుంబానికి సౌకర్యాలు ఇవ్వగలదు, కానీ మనం వారితో గడిపే సమయం మాత్రమే వారికి సంతోషాన్ని, భద్రతను ఇవ్వగలదు. మీ ఆత్మీయుల కోసం కాస్త సమయాన్ని కేటాయించండి, ఎందుకంటే కాలం ఎవరికోసం ఆగదు.